మీకు ఈ చాలా స్పెషాలిటీ మీ నామం బొట్టు. అసలు ఏంటది? ఎట్లా అలవాటయింది మీకు? అమ్మవారి పుట్టింది. హుహు. నేను ఒకసారి దర్శనానికి వెళ్ళాను మధురై. మదురైకి. మధుర మీనాక్షిది. హ్మ్. దర్శనం సరిగ్గా జరగలేదు. అలా నిల్చున్నాను. ఒక ప్రీస్ట్ వచ్చారు. హ్మ్. ఆయన పంతులు గారు వచ్చి వాంగ వాంగ అని పిలిచారు. హ్మ్. వెళ్ళా దర్శనం మళ్ళీ చేస్తాము రండి అని అన్నారు. అని లోపలికి తీసుకెళ్ళి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మవారికి పూజ చేయించి అమ్మవారి ఒళ్ళో ఉన్న దండ తీసి నా మెడలో వేసి అబ్బా! ఇది ఇచ్చారు. హ్మ్. బొట్టు ఇచ్చారు. ఈ హ్మ్. బొట్టు ఎప్పుడు పెట్టుకొని పెట్టారు. ఆ బొట్టు రాత్రి వరకు తీలా నేను. హ్మ్. ఎందుకో నాకు ఒక వైబ్ ఆ బొట్టు. రేపు ఈ రెండో రోజు పెడతాను, మూడో రోజు పెడతాను. అలాగా బొట్టు అది సంపెంగ ఎండిపోయిన సంపెంగ ఫ్లవర్‌తో చేస్తారు. అది ఓహ్! ఇంకెక్కడా దొరకదు. ఓకే. ఒక్క మధురైలోనే దొరుకుతది. హ్మ్. నేను అక్కడి నుంచి రప్పిస్తా ఇది. ఓకే. దీనికి ఒక ఫ్లవర్ కూడా మంచి స్మెల్ ఉంటది. హుహు. ఇది మామూలు కుంకుమ కాదు ఇది. ఓహో! సంపెంగ ఫ్లవర్స్‌ని ఆ లీవ్స్‌ని బాగా డ్రై చేసి పౌడర్ చేసి ఆ ఫ్లవర్‌తో తయారు చేస్తారు. అదే హుహు. పెడతాను. అది పెట్టే బయటకొస్తాను.